జీవితం మనం గీసుకున్న గీత మీద ఎప్పుడూ నడవదు. మనం ఒకటి వెతుక్కుంటూ బయలుదేరితే కాలం మనల్ని ఇంకో తీరానికి చేరుస్తుంది. అది జీవితం రాసే ఒక విచిత్రమైన కథ. దృశ్యాలు కొన్ని చూస్తే మనసుకు తెలియకుండానే ప్రశాంతత కలుగుతుంది. సీతకొక చిలక కూడా అలాంటిదే. దాని రంగులు, ఆ స్వేచ్ఛ, ఆ అందం అందరికీ ఇష్టమే. కానీ ఆ అందం వెనుక దాగున్న పయనం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. నేల మీద పాకే తన రూపాన్ని చూసి మనం ఎవ్వరం పెద్దగా పట్టించుకోం. అసలు చివరికి అది ఎంత అందంగా మారబోతుందో, ఎగిరిపోతుందో బహుశా దానికి కూడా తెలియదేమో. పైకి చూడడానికి ఏమీ జరగనట్టు కనిపిస్తుంది, కానీ ఆ గూడు లోపల ఒక ప్రాణం కొత్తగా రూపుదిద్దుకుంటుంది. బహుశా జీవితంలో కొన్ని మార్పులు కూడా అలానే ఉంటాయేమో. పైకి చూస్తే నిశ్శబ్దం, లోపల మాత్రం ఒక పోరాటం జరుగుతుంది. ఒక కొత్త రూపం కోసం, ఒక కొత్త పయనం కోసం. ఇది అలాంటి ఒక పయనం కథ. అరే, మన బేకరీ మంచిగా గ్రో అవుతుంది. ఆర్డర్లు కూడా బాగా వస్తున్నాయి. ఆర్డర్ గుర్తొచ్చింది రే, నైట్ ఒక అతను కాల్ చేశాడు. కొంచెం పెద్ద పార్టీలోనే ఉంది. వర్కౌట్ అవ్వచ్చు. ఈరోజు రమ్మన్నారు మళ్ళీ. నేను వెళ్తాను, వాడితో మాట్లాడతాను. సెట్ అయిపోద్ది, కానీ సెట్ అయితే మాత్రం మంచి ఆర్డర్ వచ్చినట్టే. ఓకేనా? ఈ కెఫే దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వు కెఫే చూసుకో. నేను వెళ్తాను. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో వచ్చేస్తాను. రే ఆకాష్, రే ఆకాష్, వద్దా కీసు? నువ్వు రావట్లేదా? ఇందా చెప్పాను కదా ఆర్డర్ వచ్చిందని చెప్పి. దాని గురించి మాట్లాడడానికే వెళ్తున్నా. చూడు, ఈ లోపు వచ్చేస్తాను. అయ్యో సారీ అన్న, నేను చూసుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ కంగారులో వచ్చేసా. నేను క్లీన్ చేస్తానన్నా. ఆకాష్, నాకు కేక్ ఇస్తావా? బటర్ స్కాచ్ది.
బటర్ స్కాచ్ కేక్ పీస్ కావాలి. మనం అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ఆకాష్, నా ఫేవరెట్ కేక్ తెచ్చావా? అన్నా, నేను వచ్చానా? అన్నా, రే రే ఏం చేస్తున్నారా పని చేయకుండా? అన్నా అసలు ఏం జరుగుతుందన్న ఇక్కడ? ఈ టేబుల్స్ ఏంటి? ఈ టేబుల్స్ మీద కేక్స్ ఏంటి? అసలు ఆకాశానికి ఏమైందన్నా? నీకు ఆ టేబుల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ నేను చూస్తుంది వాటి మధ్యలో కూర్చున్న ఆకాష్ని. ఈ 4 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం టేబుల్స్ కావు, వాడి జీవితంలో 4 దశలు, వాడు ఎప్పటికీ మర్చిపోలేని 4 జ్ఞాపకాలు. అది కూడా ఇలాంటి ఒక ఏప్రిల్ 3 రోజే తన బర్త్డేకి ఒక చిన్న బటర్ స్కాచ్ కేక్ పీస్ దగ్గర మొదలైంది వాళ్ళ పరిచయం. ఆ రోజు ఈరోజు నీ బర్త్డే కదా, అందుకే నేను కోసం బటర్ఫ్లై బొమ్మ గీశాను. చాలా బాగుంది. నేను కూడా నీ కోసం ఆకాశం బొమ్మ గీశాను. చూడు, ఈ బటర్ఫ్లై ఆ ఆకాశంలో ఎంత బాగుందో. అవును కదా, చాలా బాగుంది. వాడేమో తన చేతితో గీసిన ఒక పేపర్ బటర్ఫ్లై ఇచ్చాడు, తనేమో దానికి ఆకాశంలో చోటు ఇచ్చింది. కాలం మారింది, వాళ్ళు పెరిగారు, వాళ్ళ మధ్య బంధం కూడా మరింత బలపడింది. కానీ ప్రతి బర్త్డేకి మాత్రం అదే బటర్ స్కాచ్ కేక్. మనం పెద్దదాకా ఇట్లానే ఉంటామా? చూద్దాంలే. అయినా ఈరోజు నా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు? తెచ్చాలే, ఈసారి మంచి గిఫ్టే తెచ్చా. అబ్బో, ఏంటో ఆ గిఫ్ట్? ఒకసారి నీ చేయి చాపు. ఇదిగో నీకోసం ఈ బటర్ఫ్లై కీచెన్ తెచ్చా, తీసుకో. వావ్, ఈ కిచెన్ చాలా బాగుంది. నేను కూడా నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, నువ్వు కూడా చేయి చాపు. ఇదిగో నీకోసం ఈ మూన్ కిచెన్ తెచ్చాను. అబ్బా, ఎప్పుడు ఈ మూన్స్ స్టార్సే ఎందుకు? అయ్యో ఆకాష్, ఆకాశంలో మూన అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మన ఫ్రెండ్షిప్ కూడా అంతే, జాగ్రత్తగా పెట్టుకో. ఆ రోజు బొమ్మలు కీ చైన్స్ అయ్యాయి.
కానీ వాళ్ళ మధ్య ఉన్న బంధం మాత్రం అలానే ఉండిపోయింది. కాలం మారింది, వాళ్ళు పెరిగారు, మెల్లిగా ఒకరికొకరు అలవాటు అయ్యారు. ఈ బటర్ఫ్లైని చూడగానే నాకు ముందు గుర్తొచ్చేది నువ్వే. మనం మీట్ అయిన ఫస్ట్ మూమెంట్ నుంచి నా లైఫ్లో నాకు అందమైన పుస్తకం అయితే నీ పేరు లేని పేజీయే లేదు. ఇవాళ వరకు ఆ పుస్తకంలో నువ్వే ఉన్నావు. ఇకపై రాబోయే పేజెస్లో కూడా నీతోనే స్టార్ట్ అవ్వాలని ఉంది. ఆ పుస్తకంలో నువ్వు ఉంటావా? అయితే నీ పుస్తకంలో నా పేరు లేని పేజీయే లేదంటావు, కానీ ఆకాశంలో నక్షత్రాలని ఒకేలా మెరిసిన కొన్ని మాత్రం మన కళ్ళకు అందంగా కనబడతాయి. అలానే నా లైఫ్లో కూడా చాలామంది వచ్చారు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా నాకు ఎక్కువగా కనిపించేది నువ్వే. నా లైఫ్లో ఒకే ఒక అందమైన నక్షత్రం నువ్వే ఆకాశ్. అప్పటి వరకు ఒకరికొకరు అలవాటు, ఆ రోజు నుంచి ఒకరి కళల్లో ఇంకొకరు. కానీ ఇప్పుడు ఆ కళలో ఆమె లేదు. ఈరోజు కూడా ఆమె బర్త్డేనే, అదే బటర్ స్కాచ్ కేక్, అదే జ్ఞాపకాలు. కానీ ఈసారి వాడితో కలిసి నవ్వడానికి ఆమె లేదు. అలా తనని మర్చిపోలేక ఆ జ్ఞాపకాల మధ్య ఎక్కడో నిలిచిపోయింది. నేను నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను. నీకెందుకు ఈ స్కై అంటే అంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీకు తెలుసుగా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఆకాశం అంటే చాలా ఇష్టం. మా నాన్న నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, ఆకాశంలో ఎక్కడో చోట మనం కోల్పోయిన వాళ్ళు నక్షత్రాలుగా మారుతుంటారని. చిన్నప్పుడు నేను అమ్మ గురించి అడిగినప్పుడు అంతా అదే చెప్పేవాడు. అందుకే నేను ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్నా మొదటిగా ఆకాశం వైపు చూస్తాను. ఎక్కడైనా వాళ్ళు దూరం అయిపోయారు అని కాకుండా ఇంకెక్కడో దగ్గర ఉన్నారని అనిపిస్తుందిగా. అయితే ఈసారి సర్ప్రైజ్ మేడం గారికి బాగా నచ్చుతుంది. సర్ప్రైజా? చూపి చూపిస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సరే పద, టైం అవుతుంది. రే ఆగు, నేను నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా. అబ్బో, సర్ప్రైజా? ఆ సముద్రాన్ని చూడు ఎలా పొంగుతుందో నువ్వు సర్ప్రైజ్ అనగానే. ఇది చూడు, నువ్వు నాకు చిన్నప్పుడు ఇచ్చిన బటర్ఫ్లై. ఇది గుర్తుందా? మరి నేను ఇచ్చినవి గిఫ్ట్స్ నీ దగ్గర ఉన్నాయా? నీకేమైనా పిచ్చా? అప్పుడెప్పుడో ఇచ్చినవి ఇంకా దాచుకోవడానికి. నా దగ్గర అప్పుడే పోయినట్టున్నాయి. ఆ రింగ్ ఏదో ఉంచుదాం అనుకున్నా, అది ఇప్పుడు ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయా. సరే పద, టైం అవుతుంది. కేక్ కట్ చేయాలి, సర్ప్రైజ్ చూడాలి. అబ్బో, చాలా పనులే ఉన్నాయి. ఇదిగో కేక్ కట్ చేయి. ముందు గిఫ్ట్, తర్వాతే కేక్ కటింగ్. సరే ముందు కట్ చేయి. లేదు, నేను చేయను. ఏనవే ఉండు. జాను, జాను,
అసలు ఆ లెటర్లో ఏముందన్నా? నువ్వు ఆ లెటర్ని చూస్తున్నావు, కానీ వాడు ఆ లెటర్లో ఉన్న వాడి జ్ఞాపకాన్ని చూస్తున్నాడు. ఆకాష్కి అప్పుడే అర్థమైంది, ఆమెకి ఆకాశం అంటే ఇష్టం మాత్రమే కాదు, ఆ ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రంతో ఒక అనుబంధం ఉండేది. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందు ఆకాశాన్నే చూసేది. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన లేకపోయినా ఏదో ఒక చోట మనల్ని చూస్తూ ఉంటారని నమ్మేది. కానీ ఆ లెటర్కి స్టార్స్కి సంబంధం ఏంటన్నా? అదే వాడి సర్ప్రైజ్. ఏ స్టార్స్ అయితే ఆమెను అంతగా ఆకట్టుకున్నాయో, ఏ స్టార్స్ అయితే వాళ్ళ మధ్య అన్ని జ్ఞాపకాలకు కారణమయ్యాయో, అలాంటి ఒక అందమైన నక్షత్రానికి ఆమె పేరు పెట్టించాడు. ఆ ఎన్వలప్లో ఉన్న లెటర్ ఇంకేదో కాదు, జాహ్నవి పేరుతో రిజిస్టర్ అయిన ఒక స్టార్ సర్టిఫికేట్. అన్న నిజంగానే ఆ స్టార్స్కి అలా పేరు పెట్టొచ్చా? అఫీషియల్గా రిజిస్టర్ చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆమె బర్త్డే రోజు ఆమెకి ఇష్టమైన ఆకాశంలోనే ఆమె పేరు ఎప్పటికీ ఉండిపోవాలని అనుకున్నాడు. కానీ వీధంత వింతదో కదా, ఆమెకి నక్షత్రాన్ని గిఫ్ట్గా ఇద్దామనుకున్న వాడికి దేవుడు ఆమెనే ఒక నక్షత్రంలో మార్చేశాడు. మరి నేను ఇచ్చినవి గిఫ్ట్స్ నీ దగ్గర ఉన్నాయా? అందుకే నేను ఆనందంలో ఉన్నా, బాధలో ఉన్నా మొదటిగా ఆకాశం వైపు చూస్తాను. ప్రతిసారి ఇలానే పోగొట్టుకుంటావే, మళ్ళీ ఏం చేయనట్టు నవ్వొకటి. నాన్న, ఎప్పుడు మనం ఇక్కడికి వస్తాం కదా, ఈ ప్లేస్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? ఎందుకా? ఒకసారి అటు చూడు. చెప్పు నాన్న. చెప్పాలా? ఎందుకంటే నా జీవితంలో కొన్ని అందమైన జ్ఞాపకాలు ఇక్కడే మొదలయ్యాయి. మరి ఇప్పుడు కూడా కొన్ని అందమైన జ్ఞాపకాలు ఇక్కడే నడుస్తున్నాయి కదా. అయినా నువ్వెప్పుడు ఈ ప్లేస్ని చూస్తే ఎందుకు నవ్వుతుంటావు? కానీ తర్వాత అర్థమైంది, కొన్ని విషయాలు మన దగ్గర ఉండకపోయినా మన జీవితంలో ఉండిపోతాయని. ఎలా? కొన్ని రోజులు మనకెందుకు జరుగుతాయో అర్థం కాదు, కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజులే మనల్ని మనమయ్యేలా చేసేయని అర్థమవుతుంది. అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడే నేను నా జీవితంలో అందమైన రంగులను చూశాను, మరి ఆ రంగులు ఎలా పుట్టాయో కూడా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఫేజ్ ఉంటుంది. దారి కనిపిస్తుంది కానీ గమ్యం కనిపించదు. వెలుగు కోసం నడుస్తాం కానీ చీకటి వదలదు. కానీ నిలిచిపోవడం అంటే ముగిసిపోవడం కాదు. క్యాటర్పిల్లర్ని చూసి బలహీనత అనుకుంటారు, ప్యూప నిశ్శబ్దాన్ని చూసి పయనం అయిపోయిందని అనుకుంటారు. కానీ ప్రకృతికి తెలుసు అద్భుతాలు ఎప్పుడు సమయం కోరుకుంటాయని. సీతాకోక చిలుకకి రంగులు ఒక్క రోజులో రావు. గాయాలు, నిరీక్షణ, మార్పు ఇవన్నీ కలిస్తేనే రెక్కలు వస్తాయి. అలానే ఒకరోజు మన గాయాలే మన రంగులు అవుతాయి, మన నిరీక్షణే మన రెక్కలు అవుతాయి. ఆ రోజు వచ్చేదాకా జస్ట్ వెయిట్ చేయాలి.